హలో అందరికీ. ఆఫ్టర్ లాంగ్ టైమ్ వ్లాగ్ అయితే తీసుకున్నాను. ఏంటంటే సడన్గా చిట్టు తల్లికైతే ఫీవర్ వస్తుంది. టైం వచ్చేసరికి 1:30 అయిపోయింది. మా హస్బెండ్ అయితే లేరు, కడప వెళ్ళారు. తను జాబ్ అదే ఆఫీస్ పని మీద. ఇంకా సడన్గా ఫీవర్ వచ్చేసరికి నాకు చాలా భయం వేసింది. ఏడ్చేసాను. ఇంకా ఎవరూ చెప్పుకోలే. అంటే ఫస్ట్ టైమే నేను అలా ఉండడం. ఎప్పుడైనా అలా వెళ్తే కనుక ఎవరో ఒకరిని పెట్టి వెళ్తాడు. అంటే మా రిలేటివ్ ఎవరో ఒకరు వచ్చి ఉంటారు. 103 ఫీవర్ పెరిగిపోతుంది కానీ ఇంకా అసలు తగ్గట్లేదు. చాలా భయం వేసింది. ఇంకా అలా పడుకొని ఉంది. ఎవరిని పిలవాలి? మా ఫ్రెండ్ ఫ్లాట్లో ఉంటుంది. మా ఫ్రెండ్ తను కాల్ చేస్తే వాళ్ళు లిఫ్ట్ చేయలేదు. నాకైతే చాలా ఏడుపు వచ్చేసింది. ఏం చేయాలి ఏంటి అని. ఇంకా మా సిస్టర్ కాల్ చేసి కాసేపు వీడియో కాల్ మాట్లాడాను. ఇంకా తర్వాత చిట్టు తల్లి అయితే మా దుప్పటైతే తీసేసింది. ఇంక సిరప్ వేసాను. మా అమ్మ ఇప్పుడు ప్రేయర్ ఆయిల్ ఇచ్చింది. కొంచెం ఎప్పుడైనా ఇలా ఉంటే రాయమని చెప్పి ఇంకా నేను అది కొంచెం తెచ్చి వేసాను. అప్పుడు నార్మల్గా వచ్చింది. అసలు 95.5 అస్తమాను ఫీవర్ చూస్తూ ఉండేదాన్ని. చాలా భయం వేసింది. అంటే తను వెళ్ళేటప్పుడు ఎవరొకరిని పెడతాడు నా దగ్గర. అంటే మా వదిన వాళ్ళ అత్తయ్య గారును ఎవరొకరిని. సరే ఇంకా అదిలే ఉందాం, ఎప్పుడైనా అలవాటు చేసుకోవాలి కదా అని ఉన్న పాపానికి అసలు ఇంకా భయం వేసేసి నాకైతే ఏం చేయాలో తెలియలేదు. వణికిపోయింది. సడన్గా ఫీవర్ వచ్చిందని నేను సిరప్ వేసేసరికి చలి వచ్చేసింది. ఇంకా నాకు చాలా భయం వేసింది. ఫస్ట్ టైం చిన్నప్పుడు కూడా అలాగే భయపడిపోయేదాన్ని. అలా కొంచెం అలవాటు అయింది. ఇంకా ఫైనల్గా అయితే నార్మల్గా అయితే వచ్చింది ఫీవరు. ఇంకా అలాగే పడుకుంది. అసలు ఇంకేం మాట్లాడలే. ఇంకా దాని పక్కన పడుకుంటే నిద్ర పట్ల అలానే చూస్తూ ఉన్న తెల్లవారి వరకు. ఇంకా మార్నింగ్ వాళ్ళ డాడీ అయితే వచ్చేసాడు. ఇంకా దీనికి హ్యాపీ చూడండి, ఎంత డాడీ మీద బెంగ పెట్టేసుకుంటుంది. 1 డే లేకపోయినా బెంగ పెట్టేసుకుంటుంది. ఫోన్ చూస్తుంది. వాళ్ళ డాడీ అస్తమానం నేను పడుకున్నాక వస్తాడా డాడీ, అది ఇది అంటూనే ఉంటుంది. అసలు నాకన్నా డాడీయే ఇష్టం దానికి. ఇంక నేను ఎక్కడ రెడీ అంటే అదే బ్రైట్ హాస్పిటల్ ఉంది, అక్కడికి వెళ్ళిపోదామని అంటే కొంచెం వణికిపోయింది. ఎందుకు ఇలా అయింది అని చెప్పేసి ఇంకా నేను రెడీ చేస్తాను. అక్కడ కూడా కొంచెం యాక్టివ్గానే ఉంటుంది పాపం. ఇంక నేను బ్యాగ్లో అవి ప్యాక్ చేస్తాను. బుక్ ఒకటి, వాటర్ బాటిల్ ఆ బ్యాగ్లో పెట్టేస్తాను. ఇంకా ఫైనల్గా అయితే వాళ్ళ డాడీ వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళ డాడీ వెనకాల తిరిగితే ఎప్పుడు గమనించండి, ఎక్కువ డాడీతోనే ఉంటుంది చిట్టుతల్లి. ఆయన లేకపోతే నాతో ఉంటుంది, అంతే కదా. కూతుళ్ళు ఎప్పుడు నాన్న వైపే ఉంటారంటారు కదా. అలా అయితే వెళ్ళిన తర్వాత తనకి కొంచెం చెక్ చేస్తారు ఫీవర్ అది. ఇంకా మేము ఓపీ దగ్గర వెయిట్ చేస్తున్నాం. కొంచెం ప్లే ఏరియా ఉంటుంది అక్కడైతే ఆడుకోవడానికి వెళ్ళింది. పిల్లలు ఎంత ఫీవర్గా ఉన్నా గేమ్స్ అలాంటివి చూస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు కదా. అసలు చెప్పాలంటే మా ఇంటి దగ్గర ఈ అపార్ట్మెంట్లో వాళ్ళ పాప ఇంట్లోనే ఉంటారు. ఆల్మోస్ట్ నేను సైకిల్ తొక్కడానికి కూడా కిందకి తీసుకొస్తూ ఉండేదాన్ని. ఇంకా వాళ్ళ డాడీకి కూడా భయం వేస్తుంది. సరే తీసుకెళ్దాం అన్నది అక్కడ నుంచున్నాడు ఎంత సహనంగా. ఆయన లేకపోతే డ్యూటీ మనకే పడిద్ది కాబట్టి ఇంకా వాళ్ళిద్దరు నేనే వదిలేస్తాను. ఇంకా చూడండి ఇక్కడ ఆడుకుంటుంది చిట్టు తల్లిని. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత నాకు లేస్ కావాలి మమ్మీ అని మళ్ళీ పేచి పెడుతుంది. సరే కదా అని చెప్పి ఇంకా 1 టైం ఇద్దాము అని చెప్పి ఇచ్చాను. తీసుకుని తింది. ఇంకా తర్వాత మేము సిఎంఆర్కి వెళ్ళాము. అక్కడ అయితే వీడియో వ్లాగ్ తీసుకోలేనట్టున్నాను నేను. దానికి డ్రెస్ కావాలంటే ఎన్ని షాప్స్ తిరిగాము. అక్కడ అది ఫ్రీ వచ్చిందంట. వాళ్ళ డాడీ చూపిస్తున్నారు అక్కడ. నేను సిఎంఆర్కి వెళ్ళేటప్పుడు చందన బ్రదర్స్ అనుకుంటూ వెళ్ళాము. వ్లాగ్ అయితే తీసుకోలేదు, ఎందుకంటే చాలా జనం ఉన్నారు. మా హస్బెండ్ మళ్ళీ తిడతాడు ఎందుకులే అని చెప్పి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఇక్కడ ఎంబ్రాయిడింగ్ వర్క్ బొటిక్ ఇక్కడ మా అమ్మకి 2 బ్లౌజులు అయితే స్టిచ్ చేశాను. అక్కడైతే ఆమె లేదంట, వాళ్ళ హస్బెండ్ ఉన్నారు. ఇంకా నేను ఫోన్పే చేసేస్తాను అంటే తన ఓకే అని చెప్పేసి వాళ్ళు బ్లౌజ్ ఇచ్చారు. ఇదే ఎంబ్రాయిడింగ్, ఇది వచ్చేసరికి 5 lakhs అంట మిషన్. ఇంకా సండే కదా, ఇంకా వాళ్ళ హస్బెండ్ అయితే అక్కడ ఉన్నారు. ఇంకా బుడ్డమ్మకి నేను తీసుకున్న డ్రెస్ కూడా కొంచెం లూజ్ అనిపించింది, స్టిచ్ చేయాలి దాన్ని ఏదో అంటారు, కుట్ల మీద కుట్లు వేయించుకుందాం అని చెప్పి కూడా తీసుకొచ్చాను. ఇంకా మా ఇంటి దగ్గరలోనే ఉంది బొటిక్ అయితే. ఇంకా ఫైనల్గా అయితే ఇదే డ్రెస్సు ఇంకా ఆవిడకి ఇచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత ఈ పాప్కార్న్ చేయమంటుంది. ఈ పాప్కార్న్ చేయాలంటే దగ్గు వచ్చిద్దమ్మా, తినొద్దన్నా బాగా మారం చేసిద్ది.
అస్సలు కొంచెం కూడా నా మాట వినదు. కోపం తెప్పిస్తది. కొడతాను కూడా అప్పుడప్పుడు పాపం. బ్యాగులేమో ప్యాక్ చేసేసుకున్నాం. వాళ్ళ డ్యాడీ ఏమో బయటికెళ్ళాడు. ఎప్పుడొస్తాడురా బాబు! అమ్మమ్మ ఇంటికెళ్ళిపోదాం అని చెప్పి మేము చూస్తున్నాం. కానీ మా హస్బెండ్ ఒక పని మీద ఎవరిదో కార్యక్రమం ఉంటే అక్కడ చూసుకొని వస్తానని వెళ్ళాడు. ఇంకా అక్కడ సాంగ్స్ పెడితే, రైమ్స్ పెడితే చూస్తుంది. అటు తిప్పుతుంది, ఇటు తిప్పుతుంది. చూడండి ఒకసారి. మా చిట్టు తల్లికైతే నాన్ స్టాప్‌గా ఆడుకుంటానే ఉండాలి దాంతో. మనం ఎక్కువ ఆడం. కబుర్లు చెప్తాం నేనైతే. ఇక్కడ చూడండి ఇంకా అలా చూస్తుంది. ఇంక ఫైనల్‌గా అయితే పడుకొని లేసింది. నేనైతే బయట చాలా చలిగా ఉంది. షాపింగ్ తీసుకెళ్తున్నాడు మా హస్బెండ్. నాతో షాపింగ్ అంటే చాలా కష్టం దానికి. ఇంకా మొన్న బయటికెళ్ళినప్పుడు బాగా చలి అనిపించింది. అందుకే స్వెటర్ కూడా వేసుకున్నాను. ఇంకా చిట్టుతల్లి బట్టలైతే మార్చుకుంది. ఇంక షాపింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి తీసుకెళ్ళాలి అని చూడండి. మా హస్బెండ్ అయితే నా కోసం ఎన్ని డ్రెస్సులు సెట్ చేశాడో కానీ నాకైతే ఏ ఒక్క డ్రెస్సు నచ్చలేదు నాకైతే. ఆ రోజు నేను ఒక 6 అయినా షాపింగ్ మాల్స్ తిరుగుంటాను. ట్రెండ్స్ అని, ఇంకా మ్యాక్స్ ఒకటి వెళ్ళాను, పీవీపీ ఇంకా చాలా వెళ్ళా. ఎక్కడ నచ్చలా. ఇంకా ఈ బొడ్డమ్మని కారు ఎక్కిస్తాము బయట ఆడుకోవడానికి. క్లైమేట్ చల్లగా ఉంది. అసలే ఫీవర్ కదా, ఇంకా సండే కదా అని చెప్పేసి ఇంక ఇక్కడ రిమోట్ కార్ టైపు వాళ్ళు ఆన్ చేస్తారు. వీళ్ళేమో అదొక 2-3 రౌండ్స్కి 100 రూపీస్ అనుకుంటా మేబీ. అదొకటి ఆడుకుంది. ఆడుకున్న తర్వాత ఈ కార్ ఎక్కించిన, ఇంకొకటి ఎక్కించిన దీనికి చాలా హ్యాపీ అసలు. బయటికి తీసుకెళ్ళాలంటేనే ఇంకా హ్యాపీ. మనం బయటికి రావాలంటే కాస్త మనీతోనే రావాలి. విజయవాడలో నార్మల్గా ఉండడానికి ఇక్కడ ఏముండవు ప్లే ఏరియాస్ అవి ఉన్నా కానీ కొంచెం ప్లేసెస్ బాగోవు అని చెప్పి ఆల్మోస్ట్ బయటకి ఇక్కడికే తీసుకొస్తాడు. ఇక్కడ ఒక చాక్లెట్ చూపిస్తున్నాను కదా మీకు, అది 50 రూపీస్ అంట. కేక్లో పెట్టిస్తారంట. సరే తీసుకుందాం అనుకున్నాం. ఇక్కడ కూడా షాప్కి వెళ్ళాను. నాకైతే డ్రెస్సులు అయితే నచ్చలేదని అలా సాడ్గా అయితే ఉన్నాను నేను. ఇంకా మా హస్బెండ్ పాపం చూశాడు. చూసి నచ్చలేదా నీకు అని చెప్పి అన్నాడు. ఇంక నేను ఏం మాట్లాడలా. ఇక్కడ బయట ఉన్నాయి చూడండి, ఇవి కూడా ఎక్కుతానంటది చిట్టుతల్లి. చూడండి ఇక్కడ కారు ట్రైన్ ఎక్కించినట్టున్నాడు. దానికి కూడా 100 అనుకుంటా. ఇదివరకు అయితే 50 రూపీస్ ఎంత ఉంటుంది, ఇప్పుడు మార్చేసినట్టున్నారు. ట్రైన్ గుర్రం ఎక్కుతానంటది. ఫస్ట్ ఎక్కుతానంటది. ఎందుకమ్మా పడిపోతావు అంటే సేఫ్ అయితే కాదనుకున్నాను నేను. ఇంక సరే బ్యాక్ కూర్చో అమ్మా అన్నాను. అయితే ఇంక అప్పుడు బ్యాక్ అయితే కూర్చుంది చిట్టుతల్లి. ట్రైన్ చూడండి నిజంగా ట్రైన్లానే ఉంటుంది. ప్రతిదీ అసలు అప్డేట్ వెర్షన్ కదా. ఇంకైతే చాలా హ్యాపీ అనమాట. బయటకు తీసుకొచ్చి కొంచెం తన్ని హ్యాపీ ఫీల్ చేద్దాం. ఇంట్లోనే ఉంటుంది, ఫీవర్ వచ్చింది. ఇంకా డాడీ నేను 2 డేస్ లేను కదా అని చెప్పేసి ఇంకా ఏదంటే అదే చేస్తాడు వాళ్ళ నాన్న. ఇంకా ఫైనల్గా అయితే మా హస్బెండ్ నేను ఒక వ్లాగ్ తీసుకుంటున్నాను కదా ఒకసారి ఇలా చూడని చెప్పి అంటుంటే చూడండి ఎలా విక్రిస్తాడు. యూట్యూబర్లో కనిపిస్తావు నువ్వు అంటే అంటున్నాడు. చాలా ఇంకెక్కువైతే మరి ఫ్యాన్స్ పెరిగిపోతారని నేనైతే జోక్ చేశాను. మా ట్రైన్ అయితే ఇది కూడా ఒక 4 or 3 రౌండ్స్ అనుకుంటా. ఇంకా వెళ్ళొచ్చేసింది. తిరిగిన తర్వాత ఇంకా టైం అయిపోయింది, దిగిపో అమ్మా అని చెప్పంటే ఇంక వాళ్ళ డాడీ అయితే తీసేసాడు. తను డ్రాపింగ్ అయిపోయింది. ఇంకా ఫైనల్గా అయితే మేము ఇంటికి వచ్చిన తర్వాత చూడండి బిర్యానీ తెచ్చాడు. ఆర్ఆర్ కపుల్ ప్యాక్ అంట. ఆ బిర్యానీ అయితే చాలా ఎక్కువ వచ్చింది. ఇంకా ఇంట్లో అయితే వంట ఏం చేయలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఊరు వెళ్ళిపోదాం అనుకునే మైండ్లో ఉన్నాం కదా మేము. ఆ మూడ్లో ఉంటే వల్ల ఇంకా మా హస్బెండ్ వెళ్ళలేదు కదా ఇంకేం వండుతామని చెప్పి బిర్యానీ తీసుకొస్తే ఫస్ట్ అయితే నేను తినేసాను. ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయాము తాడేపల్లిగూడెం. తనకేమో మీటింగ్, చాలా మండే బిజీగా ఉంటాడు. సరే నాకు ఓలా బుక్ చేయి నేను వెళ్తాను, ఇబ్బంది అయితే ఫోన్ చేస్తాలే నీకు ఏమైనా అన్నాను. ఫస్ట్ టైం మేము కూడా ఒంటరిగా ట్రావెల్ చేసాము. అంటే మా ఇంటి దగ్గర నుంచి కారు రావర్పాడు వరకు అయితే ట్రావెల్ చేసాము. అయినా పర్లా నాకు కాస్త అలవాటు అయిపోయిన ప్లేసే కాబట్టి నాకేం భయం అనిపించదు. ఇంకిద్దరం అయితే ఆటో మాట్లాడేసుకున్నాము. అది మా ఇంటికి ఒక 100 రూపీస్ చూపించింది. అదే కొంచెం దూరం అయితే కొంచెం ఎక్కువ చూపించింది అమౌంట్. అక్కడ ఎంత చూపిస్తుందో అంత మాత్రమే మనం పే చేయాలి. అప్పుడే స్ట్రీట్లు అయితే స్టార్ట్ అయిపోయినాయి. జనాలు గట్టిగా ఉన్నారు బాబు అనుకున్నాం. ఇంకా ఫైనల్గా అయితే కార్ దగ్గరికి వచ్చేసాం మేము. ఇంకా వచ్చిన తర్వాత చిట్టుతల్లికి కారులో కూర్చోబెట్టాను ఎండ ఎక్కువగా ఉందని. అక్కడ కూడా అల్లరి చేసిద్ది, అస్సలు అయితే కుదురుండదు.
ఇంకా అమ్మమ్మ ఇంటికంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఎందుకంటే చిట్టు తల్లికి వాళ్ళ అన్నయ్య ఉంటాడు కదా, అక్కడైతే ఎవరూ ఉండరు అని చెప్పి ఇంకా అక్కడికి చిట్టు తల్లికి టిఫిన్ అది పెట్టేసి సిరప్పులు కూడా అక్కడే వేసేసాను. పాపం ఇంటి దగ్గర మళ్ళీ కారు ఉంటుందా ఉండదో, లేట్ అయిపోతుంది ఇక్కడ ప్రిన్స్కి ఫీవరు అని చెప్పేసి ఇంకా ఫైనల్గా ఇంటికి వచ్చిన తర్వాత అయితే నేను చికెన్ ఫ్రై అయితే చేశాను సాయంత్రానికి. ఎందుకంటే అంట్లు కూడా తోమేసుకున్నాను, కాస్త పని ఉంది, సామాన్లు తోమాలమ్మా అని చెప్పింది. ఇంకా పితాంబరి నిమ్మకాయ ఇవన్నీ రెడీ పెట్టుకున్నాను. వీడు మాత్రం హాయిగా అది ఇది అంటాడు. ఆ బుడ్డదైతే పడుకున్నదో మరి ఏం చేస్తుంది. ఇవన్నీ తీసి తోమాలి సామాన్లు, చాలా చిరాగ్గా ఉంది. ఇంకా ఫైనల్గా అడిగిందంట ఎవరినో మా అమ్మగారు సామాన్లు తోమడానికి 1500 అడిగారంట. ఎందుకమ్మా నేను తోమేస్తానే బాబు, మన పని మనం చేసుకుందాం, ఎవరో వస్తారని వెయిట్ చేస్తే వాళ్ళు శుభ్రంగా చేస్తారో చేయరో కూడా తెలియదమ్మా అని చెప్పి అన్న. సరేనమ్మా నువ్వు ఒక్కదానివే చేయలేవంది, ఏం పర్లా అని చెప్పేసి 2:30కి 3కి స్టార్ట్ చేసాం. ఇవన్నీ ఇత్తడి సామాను, ఎన్నో లేవులే, కొన్ని ఉన్నాయి. వాటిని శుభ్రంగా క్లీనప్ చేస్తాను. 1/2 అవర్లో తోమేసాను అవైతే. మా చెల్లి అయితే షాక్ అయింది. ఏంటి వచ్చిన వెంటనే పని చెప్పావు అక్కకి అని చెప్పేసి. యాక్చువల్గా చెప్పాలంటే ప్రతి ఫెస్టివల్కి కానీ మా చెల్లి మొత్తం అవన్నీ క్లీన్ చేసుకుంటుంది. ఈ క్రిస్మస్ ట్రీ అనగా నా మీద ఇంకా బాగా చేసిద్ది. బట్టలు అయితే ఉతకడమే, మిషన్లో నచ్చవు అమ్మాయికి. ఇంకా నేనైతే తప్పక అవన్నీ అయితే తోమేశాను. సాయంత్రం అయింది. ఒకసారి లైటింగ్ అయితే అంచేసి ఇవేమో స్టీల్ సామాను పెట్టాను కదా ఇక్కడ. మా ఇల్లు చూడండి ఎంత దట్టిగా ఉందని చూపిస్తున్నాను. ఒక్కొక్కటి అయితే తీసేస్తున్నాను. ఇంకా పాపం అందరూ పండుగ పనులు చేసుకుంటున్నారు. మా అమ్మకి ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు లేరు. అడిగిన వాళ్ళు 1500 అడిగారని చెప్పేసి అవసరమా, ఎంత ఉంది, చాలా సామానం అయితే పైకి ఎక్కిచ్చేసాం మేము. ఇక్కడ ఇడ్లీ చూపిస్తున్నాను మీకు. చిట్టు తల్లికి వాళ్ళ అన్నయ్యకి ఇడ్లీ వేస్తాను. ఇంకా నైట్ భోజనం చేయరు వాళ్ళు, ఫేవర్లు కదా ఎందుకులే అని చెప్పి వాళ్ళకి సిరపలు వేసేసి వాళ్ళు రెడీ పెట్టేసి వాళ్ళకి టీవీ పెట్టాను. అంతలో వీడు ఉన్నాడుగా శేఖర్, వీడు వచ్చాడు పాపం. వీడు వచ్చిన తర్వాత చాలా హెల్ప్ చేశాడు నాకైతే. మొత్తం షెల్ఫ్ల్లో పేపర్స్ వేసి దులిపి పైన అటక మీద ఉన్న సామాను అన్నీ నీట్గా పెట్టేశాడు. చెప్పాను, బాబు మనకు సామాన్లు చాలా ఉన్నాయి, ఇవన్నీ వేస్ట్ రా బాబు, కాస్త పైన పెట్టేసే అన్న. మనం చేసుకోవచ్చు. కొంచెం వాడైతే హెల్ప్ చేశాడు నాకు. ఏంటంటే పేపర్స్ అని వేయడం. ఇక్కడ అదే చీమలు వస్తాయి, చీమలది మంద ఏదో చాక్ పీస్ ఉంది, అది డ్రా చేసి కొంచెం చెయ్యి అని చెప్తుంది మా అమ్మ వాడికి. ఇంకా నేను ఒక్కొక్కటి సామాన్లు అయితే తోముకుంటున్నాను. కొన్ని అయితే బయట ఒకటి పెట్టాను. ఈ అంట్ల స్టాండ్ ఎప్పుడో బయట పైన పెట్టాం. దాన్ని నీట్గా క్లీనప్ చేసి అంట్ల స్టాండ్లో కొంచెం ప్లేట్స్ అనగా గ్లాసెస్, స్పూన్స్ అన్నీ అందులోకి వెళ్ళిపోతాయి. ఆటక మీద మొత్తం అన్నీ సర్దిచ్చేసాం. ఆల్రెడీ చాలా సామాను ఉంది మాకు. ఇదంతా ఎవరూ లేరు, మా చెల్లి లేదు, ఎందుకు ఇవన్నీ అవసరం అయ్యే మట్టుకే అని చెప్పేసి ఉంచుకున్నా. ఇక్కడ చూడండి, వీడిని పడుకోమంటే నిద్ర రావట్లేదు మమ్మీ అంటున్నాడు. అక్కడ నా చిట్టు తల్లి అయితే పడుకుంది. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను, ఎందుకంటే పని అంతా అయిపోతుందని. చూడండి ఆ డబ్బా తెచ్చి ఎక్కడ పెట్టిందో, సర్దుకోవడమే నా పని అసలు. వీడికైతే నిద్ర రాదు, టీవీ పెట్టుకున్నాడు, ఏంటో షార్ట్స్ చూస్తున్నాడు, క్రిస్మస్ ట్రీ ఎలా చేయాలి ఏంటి అని. పాపం వీడికి వాళ్ళ మమ్మీ ఉంటే కూడా వాళ్ళ మమ్మీ బుర్ర తినేసేవాడు. వాళ్ళ అమ్మ హ్యాపీ అసలు చెప్పాలంటే. సామాన్లు అయితే చాలా బాగా తోమేసుకున్నాను నేను అనుకున్నాను. ఇక్కడ ప్లాస్టిక్ కూడా తోమేసుకున్నాను. ఇంక మా అమ్మ నేను వాడు కలిపి 2:30కి స్టార్ట్ చేసాం పని. వాడు చూడండి, వాడితో పాటు వీడు ఉంటాడు. వీళ్ళిద్దరం వాడిని జోకులు వేస్తున్నాడు, అది వేస్తున్నాడు, ఇది వేస్తున్నాడు. ఇంకా పాపం అంటే మగాళ్ళు అంటే కొంచెం పైకి ఎక్కి గబగబా క్లీన్ చేస్తాను. నేను కొంచెం ఇలా చెయ్యమ్మా అలా చెయ్యి అన్నాను. నేను ఆల్మోస్ట్ నేను కొన్ని పనులు చేసిన, చిన్న చిన్న పనులు అయితే తనకు చెప్పాను. నేను తమ్ముడు అవుతాడు, అక్క నేను భోంచేస్తే పని చేయలేను అన్నాడు. సరే మరి అని చెప్పి పని చెప్తే పాపం గబగబా చేశాడు. ఇంక ఇవన్నీ అలా సెటరేట్ చేసాం. మొత్తం బట్టలన్నీ తీస్తాం, షెల్ఫ్లో పేపర్స్ వేస్తున్నారు. ఇక్కడ ఇంక ఇత్తడి సామాను అయితే కొన్ని ఉన్నాయని పెట్టేసాం, మిగతా ఎక్కడ పెట్టాం. మళ్ళీ ఇంకా షెల్ఫ్స్ అవన్నీ అయిన మట్టికేమో అలా పెట్టాను. ఇంకా షెల్ఫ్లో సామాన్లు కూడా అవన్నీ తోమిన సామాన్లే, ఇంకా ప్లేట్లు అవి. ఇంకా చూడండి అదంతా మా అమ్మ పాపం క్లీన్ చేసుకుని వచ్చింది మొత్తం అంతా. చూడండి
ఎంత నీట్గా సర్దుకున్నాను ఒకటి. ఇక్కడ ఇలా పెట్టుకో అమ్మ, ఎక్కడ తీసిన వస్తువు అక్కడ పెట్టుకుంటే ఇంకెప్పుడు నువ్వు ఇలాగే నీట్గా ఉంటుంది, చల్లా చెదరగా పెట్టేస్తే ఇంకా అలాగే ఉంటుందమ్మా అని చెప్పన్న. సరేనమ్మా అలాగే చేసుకుంటాను అంది. ఇంకా ఈ సార్ అయితే ఈ క్లీనింగ్ అంతా స్టవ్ దగ్గర మా అమ్మే చేసుకుంది పాపం. నాతో పాటు మా అమ్మ కూడా కష్టపడింది. నేను చాలా బాధ అనిపించింది, అయ్యో అనుకున్నా. ఇంక నేనైతే పని చేసుకుంటున్నావు కదమ్మా, నువ్వు ఒక్కదాని నా టేబుల్ చూడండి అవన్నీ ఉన్నవన్నీ సర్దుకోవాలి, బట్టలన్నీ షెల్ఫ్లో తెచ్చేసి ఇక్కడ పడేసాం మేము. ఇంకా అవి కూడా మడత పెట్టుకోవాలి. టైం అయితే 12:30 అవుతుంది. ఇంకా సరే చూద్దాము. క్యారల్స్ వస్తున్నారు, కొన్ని అయితే ఇక్కడ ఎండబెట్టుకున్నాను బయట. బయటకు వచ్చి చూస్తున్నాను. అయితే రాలేదు వాళ్ళు. మా తమ్ముడు కొమ్ములు లోపల స్టార్ట్ ఒకటి మీరు చూపిస్తున్నాను. ఫైనల్గా వచ్చిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ పైన ఇవన్నీ నేనైతే పెట్టేసుకున్నాను ఇక్కడ. ఇంక ఇదంతా క్లీనప్ చేసుకోవాలి అని చెప్పి పాపం మళ్ళీ వచ్చాడు శేఖరు. ఇంకొచ్చిన తర్వాత వాడు పైనుంచి అయితే క్లీన్ చేశాడు. వాటర్ అది పోసి నేను ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను. ఇది కూడా కడిగేసాను. అప్పుడు టైం ఎంత అయిందనుకుంటున్నారు? 2:00 అయింది. ఎర్లీ మార్నింగ్. ఆఫ్టర్నూన్ 2:30కి స్టార్ట్ చేస్తే ఎర్లీ మార్నింగ్ 2:30 అయ్యింది. 24 hours పట్టింది నాకు పని చేయడానికి. అమ్మో అనుకున్నా ఒక రోజులాగా. ఎన్ని అవర్స్? 2:30 to 2:30 వేసుకోండి. ఇంకా పాపం వీడైతే పని అయిపోయింది, వెళ్ళిపోతున్నాను అక్క, నేను షాప్లో పడుకుంటాను. పడుకోవడం అనేది చాలా హ్యాపీగా పడుకోవాలక్క అని చెప్పి అంటున్నాడు. సరే వెళ్ళి పడుకో అమ్మా అన్నాను. ఇంకా ఫైనల్గా అయితే ఇంట్లో పని అయితే కంప్లీట్ అయిపోయింది. షెల్ఫ్లు కూడా అన్నీ సర్దేసాము. ఇంకా మాప్ పెట్టేస్తున్నాను. ఇంకా వాడు వెళ్ళిపోయిన తర్వాత లోపల మాప్ పెట్టేసి, నాకు ఎక్కడ పని ఉన్నది అంటే ఇంకా నాకు పడుకోవడానికి చాలా ఇబ్బంది. పని ఉన్నదంటే చేసేసుకోవాలి అని ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి మళ్ళీ అవన్నీ ఒక దాని మీద ఒకటి అయితే పెట్టేస్తాను. ఎందుకంటే సామాన్లన్నీ పైకి ఎక్కిచ్చేసాము, అవన్నీ డబ్బాల్లో పప్పులు ఇంకేవేవో వేసుకుంటారు కదా, అవి వేసుకుంటుందని. ఇంక వీళ్ళకైతే ఇక్కడ టిఫిన్ ప్రిపేర్ చేసేస్తాను. టిఫిన్ ఇక్కడ కాస్త నేను హాట్ వాటర్ అయితే పెట్టుకున్నాను. మంచులో ఉండడం వల్ల గొంతు గరగర అనిపించింది. ఇంకా టైం అయితే ఎర్లీ మార్నింగ్ 2:05కి నేనైతే స్లీప్ చేశానని చూపిస్తున్నాను ఫోన్లో మీకు. ఇంకా మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా హౌస్ అయితే ఇలా క్లీన్ అయింది. మా అమ్మ చూడండి ఎక్కడ పెట్టింది బియ్యపు డ్రమ్ము. ఇంకా మా వాళ్ళైతే పడుకునే ఉన్నారు. అమ్మాయి అనుకున్నాను. మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.